వైటిక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సహా మరికొందరు ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. నామినేషన్లకు ఇవాళ ఆఖరి తేదీ కాక రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 25న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరికొద్దిసేపట్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ఆయన తన నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సహా మరికొందరు ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. అయితే నామినేషన్లకు ఇవాళ ఆఖరి తేదీ కాక రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 25 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక నామినేషన్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు దాదాపు ఎన్ని గంటలకి ఇటు నామినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దాదాపు ఎవరెవరు పాల్గొన్నారనుకోవచ్చు ఇప్పటి వరకు? రైట్ ప్రసన్న, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ ఆవరణకు చేరుకున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయనకు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, నాజర్ హుసేన్, తెలంగాణ ఎంపీలు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, రామ్ సహాయం రఘురామరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఇటు పార్లమెంట్ ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద పూలమాల వేసి ఆయన వద్ద నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరి కాసేపటి అంటే 11:30 నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు, ఇటు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇతర ఇండియా కూటమి కీలక నేతలందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లోనే 11:30 అందరూ కలిసి వెళ్ళి, అంటే ఆల్రెడీ ఆయన పార్లమెంట్ కి చేరుకున్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డి అక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా అందరూ కలిసి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు నామినేషన్లకు చివరి తేదీ. సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇటు ఇంతకుముందు చెప్పినట్లుగా అగ్రనేతలందరూ పాల్గొంటారు. ఇటు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను సుదర్శన్ రెడ్డి అందజేస్తారు. ఇక ఎన్డీఏ కూటమి నుంచి నిన్ననే సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో పోటీ అనివార్యమైంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది, పోలింగ్ ప్రక్రియ జరగనుంది. తర్వాత ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. అంటే దీంట్లో బలాలు చూసుకుంటే కనుక ఎక్కువగా ఇటు ఎన్డీఏ కూటమికి ఎక్కువ బలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా చర్చ జరగాలనే ఉద్దేశంతో, అంటే అర్థాంతరంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే జూలై 21నే రాజ్యసభకు అటెండ్ కావడం, అనారోగ్య కారణంతో తను రాజీనామా చేస్తున్నట్లు సాయంత్రం ప్రకటించడం, ఎందువల్ల జరిగింది, దీనికి సంబంధించి అసలు బయటకు వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అనేది కూడా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపిస్తున్నాయి. ఇటు జగదీప్ ధన్కర్ ఉద్దేశించి రాహుల్ గాంధీ కూడా ఎందుకు రాజీనామా చేశారనేది ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. బయటకు వచ్చి మాట్లాడేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు. ఆ విధంగా అతన్ని భయభ్రాంతులు గురి చేశారు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ జగదీప్ ధన్కర్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నిక మొదట ఏకగ్రీవానికి అందరూ చర్చించుకున్నప్పటికీ కూడా కానీ ఆయనను ఎందుకు తప్పించారు అనేది కూడా ప్రపంచానికి తెలియాలి. మరోవైపు పోటీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో నిర్ణయించుకునే నేపథ్యంలోనే ఇప్పుడు పోటీ పెట్టారు. దాంట్లోనూ తెలంగాణకు సంబంధించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్ననే ఢిల్లీ వచ్చి ఇటు కాంగ్రెస్ ప్రజలందరినీ కూడా కలిశారు. ఈ రోజు కొద్దిసేపు పార్లమెంట్ ఆవరణకు చేరుకున్నారు. ఇక 11:30 ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.